తండాలకు మహార్దశ బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు భువనగిరి నియోజకవర్గానికి 9.8 కోట్లు మంజూరు. కంగార్ రోడ్లను బీటీగా మార్చేందుకు నిధుల కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. నిజంగా భువనగిరి కాన్స్టిట్యున్సీలో సూరేపల్లి, ఆకుతోడబావి తండా, పచ్చర్లబోటు తండా, చందుగాని తండా ఈ ఏరియాస్లో రోడ్లు చూస్తే చాలా దరిద్రంగా ఉన్నాయి. ఆ కంకర్ రోడ్లు వర్షానికి కంకర్ తేలి చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అయితే గతంలో కూడా ఎప్పుడైతే ప్రస్తుత ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఎన్నికల కంటే ముందు ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఈ రోడ్లన్నీ చూసాం. ఆ రోజునే ఎన్నికల ప్రచారంలోనే ఈ ఏరియా తండాలలో రోడ్లన్నీ చాలా దరిద్రంగా ఉన్నాయి, నేను ఎమ్మెల్యే కాగానే ఫస్ట్ ఈ ఏరియాలో అంతా కూడా రోడ్లను చేపిస్తా చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదే మాట ప్రకారం నిన్న భువనగిరి శాసనసభ సభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు దాదాపుగా 9.80 కోట్ల రూపాయలతోటి గిరిజన తండాలలో బీట్ రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఇక్కడ గొల్లగూడెం నుంచి నీలంబాయి దాదాపుగా 2.10 కోట్లు, సూరేపల్లి నుంచి సూరేపల్లి ఆకుతోడబావి తండా, పచ్చర్లబోటు తండా, చందుగాని తండా వరకు దాదాపుగా 2.10 కోట్ల రూపాయలను ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఈ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి వచ్చింది కాబట్టి గిరిజన తండాలలో భువనగిరి ఎమ్మెల్యే గతంలో మాట ఇచ్చిన భువనగిరి ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు గతంలో మాట ఇచ్చినట్టుగా గిరిజన తండాలలో దాదాపుగా 9.80 కోట్ల రూపాయలతోటి రోడ్ల నిర్మాణం జరగబోతుంది. జిల్లాలోని తండాలకు మహార్దశ పట్టనుంది. బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కంకర్ రోడ్లను బీటీగా మార్చేందుకు నిధులు కేటాయించనున్నారు. ఇన్నాళ్ళు గ్రామీణ ప్రాంతంలో లింకు రోడ్లు సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. జిల్లాలోని పలు తండాల్లో నేటికి మట్టి రోడ్ల గుండానే ప్రయాణం కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో తండాల్లో ఎమ్మెల్యేలు పర్యటిస్తున్న సందర్భంలోనూ ప్రజలు రోడ్లు బాగు చేయాలని కోరుతున్నారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే సైతం ఎన్నికల సమయంలో అన్ని గ్రామాలకు రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. నిజంగా ఈ విషయం అంతా తెలవాలి. ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి సతీమణి కిరణ్ జ్యోతి గారు ప్రచారం కోసం వెళ్తుంటే రాత్రి 8:30 ప్రాంతంలో ప్రచారం కోసం వెళ్తుంటే అదే కారులో మేము ఉన్నాం. చాలా ఇబ్బంది ఇవ్వడం అంటే ఒక తండా నుంచి ఇంకో తండాకి వెళ్ళడానికి అంటే 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే 1 అవర్ టైం పట్టింది. ఆ కంకర్ రాళ్ళకి రోడ్లు సరిగా లేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ రోజున కిరణ్ జ్యోతి గారు కారులో కూర్చొని ఒక మాట చెప్పారు, తండాల అభివృద్ధి చాలా వెనుకబడి ఉన్నది, ఈసారి మనం గెలిస్తే కనుక అనిల్ కుమార్ రెడ్డి గారు గెలిస్తే కనుక ఫస్ట్ ప్రియారిటీ తండాలకి ఇద్దాం, తండాలలో సీసీ రోడ్లు వేపిద్దాం, తండాలలో బీట్ రోడ్లు వేపిద్దామని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం కూడా జరిగింది. సో సంతోషం. తండాలల్లో రోడ్లకు శంకుస్థాపన చేయడం దాదాపుగా 9.80 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేయడం ఇది నిజంగా ప్రతి ఒక్క గిరిజన బిడ్డ ప్రతి తండాల్లో కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ త్వరగా పూర్తి చేస్తే మంచిది. చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. తండా నుంచి భువనగిరి రావాలంటే, తండా నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే ఎంత దయనీయ స్థితిలో ఉన్నాయంటే రోడ్లు. వర్షాలు వస్తాయి, ఇక ప్రయాణం ఆపేస్తారు. ఇంకా ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళాలంటే వర్షాకాలం వస్తే ప్రయాణం ఆపుకుంటారు. రోడ్లు సరిగా లేవు, అంటే గుంతలు ఉంటాయి, రాళ్ళు తేలున్నాయి, కంకర రాళ్ళు తేలున్నాయి. కాబట్టి భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం కాదు, త్వరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా ఈ రోడ్లని పూర్తి చేస్తే గిరిజన బిడ్డలకి గిరిజన తండాలకు మీరు మేలు చేసిన వాళ్ళని చెప్పేసి టాప్ మినిస్టర్ ద్వారా తెలియజేస్తుంది.